సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ ఇండియాకి వచ్చిన తర్వాత గాంధీ గురువు గోపాలకృష్ణ గోఖలే గాంధీకి ఒక అడ్వైస్ ఇస్తాడు. ఒకసారి ఇండియా మొత్తం తిరుగు అని చెప్తాడు. మీరు అది కావాలంటే గాంధీ మూవీలో కూడా చూడొచ్చు, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇండియా మొత్తం తిరుగు అనే దాంట్లో ఒక క్రూషియల్ పొలిటికల్ లెసన్ ఉంది. ఆ లెసనే బిజినెస్లో కూడా అప్లై చేయాలి కూడా. అదేంటంటే ఇండియా మొత్తం తిరుగు అని ఎందుకు చెప్తాడు అంటే, ఇండియాలో పాలిటిక్స్ చేయాలంటే, ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావాలి అంటే అసలు ముందు ఇండియాని అర్థం చేసుకోవాలి, ఇండియాలో ఉండే జనాల సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి కనెక్ట్ అయ్యే స్టైల్లో రాజకీయం చేయొచ్చు. అలా కాకుండా అసలు ఇండియా గురించి తెలుసుకోకుండా రాజకీయం చేస్తే గాంధీ అంత మాస్ లీడర్ అయ్యేవాడు కాదు. గాంధీ రాకముందు కూడా ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఓన్లీ కొంతమంది చదువుకునే వాళ్ళు కలిసి ఫైట్ చేసేవాళ్ళు. వాళ్ళు అసలు వేలలో కూడా ఉండరు. గాంధీ వచ్చిన తర్వాత కోట్ల మంది మాసెస్తో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కనెక్ట్ అయింది. గాంధీ వేసుకున్న డ్రెస్ కూడా ఇండియాలో ఉండే పేద ప్రజలకి కనెక్ట్ అయ్యేలాంటి డ్రెస్. ఆ రోజుల్లో చాలా మంది దగ్గర ఒంటి మీద బట్టలు వేసుకునే దానికి కూడా బట్టలు ఉండేవి కాదు. కాబట్టి గాంధీ ఇండియాని అర్థం చేసుకున్నాడు, ఇండియాలో ఉండే సొసైటీని, ప్రజలను అర్థం చేసుకున్నాడు. సేమ్ మీరు బిజినెస్ చేయాలన్నా కూడా మీరు మీ కస్టమర్ బేస్ని అదే విధంగా అర్థం చేసుకోవాలి. మీ కస్టమర్ ఆర్థిక స్తోమత ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి, ఇలాగ కస్టమర్ బేస్ని అర్థం చేసుకోకుండా బిజినెస్ చేస్తే ఫెయిల్యూరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఇండియాలోకి రాలేదు ఇంకా, దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇలాన్ మస్క్కి ఇండియన్ మార్కెట్ బాగా తెలుసు. ఇండియాలో ఒక టెస్లా కార్ అమ్మాలంటే ఆ కార్ ప్రైస్ 50 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. అసలు 10 లక్షలు పెట్టి కారు ఉన్న స్థితిలో కూడా ఇండియాలో 10% ప్రజలు కూడా లేరు. ఇంకా 60-70 లక్షలు పెట్టి కారు కొనాలంటే 1% కూడా ఉండరు. సో ఆ లెక్కన కాస్ట్ బెనిఫిట్ ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇండియాలో ఉన్న కస్టమర్ బేస్కి, ఇండియాలో ఉండే డిమాండ్కి టెస్లాకి ప్రాఫిటబుల్గా ఉండకపోవచ్చు, దానికి రాలేదు. బైజూస్ ఫెయిల్ అవ్వడానికి కూడా కస్టమర్స్ని అర్థం చేసుకోకపోవడం ఒక మెయిన్ రీజన్. వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి పేరెంట్స్ అయితే ఫీజు కట్టించుకుంటే అసలు అంత స్పెండ్ చేయగలిగే వాళ్ళు ఇండియాలో లేరు. ఏదో ఒక నార్మల్ ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంటేనే చాలా కష్టపడి ఫీజు కడుతుంటారు. ఆ ప్రైవేట్ స్కూల్తో కాకుండా ప్లస్ మళ్ళీ బైజూస్ కోర్స్ కొనాలంటే వాళ్ళకి ఏమైనా ఫ్రీగా ఇస్తుందా లేకపోతే తక్కువ ప్రైస్కి వస్తుందా అంటే అది కూడా కాదు. కాబట్టి ఇంత స్పెండ్ చేసే ఎబిలిటీ కస్టమర్స్ కి లేదు అనేది అర్థం చేసుకోలేదు బైజూస్. కాబట్టి గాంధీ ఇండియన్ సొసైటీని అర్థం చేసుకున్నట్టు బిజినెస్ మెన్ కూడా ఇండియన్ మార్కెట్ అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కడ బిజినెస్ చేస్తుంటే అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. అది లేకుండా బిజినెస్ చేయొద్దు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm